మొన్న, నిన్న, నేటి తరంలో కూడా పలువురు హీరోలు తమ కెరియర్ మొదట్లో అవకాశాల వేటలో పడి అడల్ట్ మూవీస్ వంటి వాటిలో నటించేవారు. ఎలాగైనా ఇదే రంగంలో ఉండాలని, నిలదొక్కుకోవాలనే పట్టుదలతో వారు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేక అలా నటించాల్సి వచ్చేది. కానీ వారసులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందిలేండి. ఇక ఇప్పుడు ఎక్కువగా వారసుల హవా నడుస్తుండటంతో నేటి ప్రేక్షకులకు కఠోరమైన ఆ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి నిన్నటి ఉదయకిరణ్, నేటి నాగశౌర్య వరకు అలాంటి చిత్రాలలో నటించిన వారే. ఇక మనం మెగాస్టార్ గా పిలుచుకునే చిరంజీవి సైతం తన కెరియర్ తొలినాలలో 4-5 అలాంటి చిత్రాలు చేశారు. శృంగారపు, అశ్లీల సీన్లు ఉండే చిత్రాలలో నటించారు. వాయునందనరావు అనే అనామక దర్శకునితో ఆయన తన 6వ చిత్రంగా ఐ లవ్ యూ చిత్రంలో చేశాడు. ఇందులో హీరోయిన్ గా సువర్ణ అనే నటి నటించిందే. ఈ చిత్రంలో చిరు ఆమెతో హాట్ సీన్స్ లో, పాటల్లో శృంగారం మితిమీరిన తరహా వేషం వేశాడు. ఇక ఆయన తన 20వ చిత్రంగా పూర్తి అడల్ట్ చిత్రమైన తాతయ్య ప్రేమలేలుడు అనే శృంగారపు సినిమాలో నటించాడు. గీత, సీమ అనే నాటి శృంగార నాయకులైన దీపాసీమలు ఈ చిత్రంలో హీరోయిన్లు. ఈ చిత్రంలో చిరంజీవి హీరోయిన్లతో చేసే హాట్ రొమాన్స్ నాడు పెద్ద దుమారమే చెలరేపింది. ఈ చిత్రానికి వివి ప్రసాద్ దర్శకుడు. ఇక తర్వాత కూడా మరో 2-3 ఇలాంటి సినిమాలనే చిరు చేసినా అవి విడుదల కాకపోవడం ఆయన అదృష్టంగానే చెప్పాలి. సరే, కెరీర్ తొలినాళ్ళలో తప్పని పరిస్థితుల్లో ఆయన 6వ చిత్రంగా ఐ లవ్ యూ చిత్రం చేశాడులే అనుకున్నా తన 20వ చిత్రంగా తాతయ్య ప్రేమలేలుడు చిత్రం మాత్రం ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి. కారణం ఏంటంటే ఆయన అప్పటికే కె బాలచందర్, వి మధుసూదన్ రావు, కె వాసు, కె రాఘవేంద్రరావు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ మీదే ఉన్నాడు. అంతకు ముందే ఆయన నటించిన పున్నెం నాగు చిత్రం పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఆ తర్వాత మాత్రం చిరంజీవి ఏకంగా సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ఆయన సుప్రీం హీరోగా మారిన తర్వాత కూడా దాదాపుగా ప్రతి చిత్రంలో సిల్క్ స్మితతో పాటు పలువురితో నర్తించే పాట తన చిత్రాలలో ఒక్కటైనా ఉండేలా చూసుకునేవాడు. నేటి ఐటమ్ సాంగ్స్ వంటి వాటినే అప్పుడు క్యాబరే డాన్స్లని పిలిచేవారు. వాటిల్లో క్రమం తప్పకుండా చిరు శృంగార భంగిమలు, ఇతర అభ్యంతరకరమైన డాన్స్ మూమెంట్స్ చేసేవాడు. తన హీరోయిన్లుగా నాడు తన పక్కన ఎక్కువ చిత్రాల్లో రాధిక, విజయశాంతి, రాధ, సుహాసిని వంటి వారు బొడ్డు అందాలను, స్టెప్పులను వేసేవాడు. కానీ నాడు మీడియా పెద్దగా లేదు. ఇక అప్పటి వరకు ఎంతో కొంత అక్కినేని నాగేశ్వరరావు తప్పితే ఎవ్వరూ డాన్సులను పెద్దగా పట్టించుకునేవారే కాదు. దాంతో ఆ స్టెప్సే ప్రేక్షకులకు కనువిందు కలిగించి ఆయనను డాన్సింగ్ స్టార్ని చేశాయి. ఇక ఆనాటి రోజుల్లో నేడున్నంత కఠినంగా సెన్సార్ వారు ఉండేవారు. అసలు సెన్సార్ అనేది ఒకటి ఉంటుందని, వారి అనుమతితోనే సినిమాలు రిలీజ్ అవుతాయి అనే సంగతి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఇక ఆయన సుప్రీం హీరోగా హై రేంజ్ లో ఉన్నప్పుడు ఆయన ద్విపాత్రాభినయం చేస్తే నటించిన రక్త సింధూరం చిత్రం ఆనాడు అందరినీ ఆకట్టుకుంది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలోని కొన్ని చిరు, రాధల మధ్య వచ్చే సీన్స్ లో తెరపై ఓ కత్తెర కనిపిస్తూ సీన్ కట్ చేశారు. నాటి రోజుల్లో అదే పెద్ద హాట్ టాపిక్. ఇక చిరంజీవి మెగాస్టార్ గా మారడంతో పాటు సామాజిక విప్లవంగా బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి ప్రజాహిత కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆయనకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దాంతో అందరూ తమ హీరోలను ఆదర్శంగా తీసుకునేవారు. నాడు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన అల్లుడా మజాక చిత్రం పెద్ద వివాదాన్ని సృష్టించింది. తెలుగులో అత్తను అల్లుడు టీజ్ చేయడం, కాస్త సరసం, ఏడిపించడం వంటివి మామూలే. నాటి గుండమ్మ కథ నుంచి అదే ఫార్ములా మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ మన తెలుగులో అత్తను ఆట పట్టించడం మామూలే అయినా అత్తను అత్తమ్మ అని పిలుచుకునే సాంప్రదాయం మనకుందే. అంటే తల్లి తర్వాత తల్లి వంటిది అత్తమ్మ. ఇక ఈ అల్లుడా మజాక చిత్రంలో చిరంజీవి తన అత్త లక్ష్మి, వారిద్దరు కూతుర్లైన హీరోయిన్లు బెడ్రూమ్ లో ఉండగానే కరెంటు పోవడం సీన్ లో మరీ ఓవర్ కామెడీ కనిపిస్తుంది. దాంతో నాడు పలువురు మహిళలు కూడా ఆ సీన్ పై విరుచుకుపడ్డారు. మొత్తానికి బాధ్యతాయుతమైన మెగాస్టార్ గా, కోట్లాది మందికి ఆదర్శంగా, సామాజిక బాధ్యతలను భుజాన వేసుకున్న అతను మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని నాటి పిల్లలు చెబుతుంటే మాత్రం కొందరు చిరు ఇలాంటివి చేయకూడదు, ఎవరు చేసినా పర్వాలేదు కానీ అని, చిరంజీవి వంటి పెద్ద మనిషి అలా చేయకూడదని వాదించిన వారు ఉన్నారు. మొత్తానికి ప్రేక్షకులు వాటినే కోరుకుంటున్నారో లేక మన దర్శక హీరోలే ప్రేక్షకులను తప్పుదారి పట్టించారో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ టిప్స్ ను తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.